వెళ్ళొస్తా తల్లి ఉంటాను. కార్యకర్తలందరూ రండి, మీటింగ్ వెళ్దాం. మహిళలకు కావాలతోనే మేము ఈ స్థాయిలో పనిచేస్తున్నాం, మీకోసం పనిచేస్తున్నాం తల్లి. అందుకే తల్లికి వందనం అనేది డబ్బులు ఇచ్చి మర్చిపోవడం కాదు. జూలై 5వ తారీఖు నాడు మెగా మీటింగ్ కూడా మేము చూస్తాం. తల్లిని గౌరవించాలనేది ఆరంభిస్తే మేము మాట్లాడతాం. నరనర ఎక్కించాలి, నూత పదాలు ఏదైతే ఉన్నాయో దాన్ని చూస్తా పెట్టాలి. బాధ్యతలో సాగి నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరుగా చాలా సంతోషం. ఓకే సార్. తల్లి మీకు పనిచేసినాక వచ్చా తల్లికి వందనం అనేది కేవలం పంపిస్తాం కాదు. తల్లిని అంటే మహిళల్ని గౌరవించాలి. మా గతంలో చూసాం మహిళల్ని కించపరిచే విధంగా ఎలా మాట్లాడారు. కానీ కూటమి ప్రభుత్వాలు జరుగుతారు. ఇప్పుడు జూలై 5వ తారీఖు నాడు పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతున్నాం తల్లి విద్యాశాఖ నుంచి. అంటే తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసి మాట్లాడుకుని మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలా చదవాలి మీద ఒక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నాం. ఆ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా తల్లిని గౌరవించాలా, మీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవాలనేది మా విధానం. సో మహిళల్ని, తల్లిని అన్వేషణ గౌరవించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విధానాన్ని కేవలం మాటల్లో కాదు డబ్బులిస్తున్నారు. కానీ సమాజంలో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. ఎందుకంటే కొన్ని పదాలు వాడతాం. గాజులు తోడుకునేవారు కరెక్ట్ గా, చీర కట్టుకునేవారు కరెక్ట్ గా, అమ్మాయిలాగా ఏడవద్దని చెప్తాం కరెక్ట్ గా. అది మారాలి. మారాలంటే మన ఇంట్లో మనం మారాలి. మన ఇంట్లో మన మగవాళ్ళు వాడితే వేయాలి, చెప్పాలి. నేను తీసుకొస్తాను, స్కూల్లో చెప్తున్నాను. ఎందుకంటే అమ్మ మహిళలు సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే ఆ సమాజంలో మహిళల గౌరవం పెరిగినప్పుడు. చట్టాలతో రాదు, డబ్బులతో రాదు, అది మన ఇంట్లో మొదలవాలి అని నేను బలంగా నమ్ముతున్నాను. పాదయాత్రలో కూడా అహర్నిశలు నేను చెప్పాను. బలంగా నమ్ముతున్నాను. అమ్మ ఒక విద్యాశాఖ మంత్రిగా 1వ తారీఖు 2వ తారీఖు టెక్స్ట్ బుక్ నేను చూశాను. ఇంటి పనులన్నీ ఆడవాళ్ళే చేస్తున్నారు. నాకు బ్రహ్మణికి చిన్న వయసులో పెళ్లి అవుతారు. ఆ వయసులో 24, చిన్న వయసులో పెళ్లి ఎవరికైనా తెలియదు చదువుకునేదాన్ని. ఇంటి పనులు సమానంగా ఇద్దరు చేసేవాళ్ళు అది ఇద్దరు సమానంగా చేసేవాళ్ళు. నేను మన టెక్స్ట్ బుక్ చూసిన తర్వాత కంపల్సరీగా ఇంటి పనులు ఫోటోలు సగం మగవాళ్ళు సగం మహిళలు చేసే విధంగా చేశారు. ఫోటోలు మార్చు అంటే మా సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో టెక్స్ట్ బుక్ లో రావాలి, ఇంట్లో మనం వాడే భాషలో రావాలి. మనం వేసే ప్రతి అడుగు ఆ దిశగా నడవాలి లక్ష్యంతో. ఈ తల్లికి వందనం అనేది తప్పులు మాత్రమే కాదు. ఎందుకంటే పెద్ద ఒక బాధ్యతగా మీరు సమాజాన్ని తీసుకెళ్తున్నాను. అమ్మ ఈ రోజు నేను ఇంత తిరగలుగుతున్నాను. నేను పాదయాత్ర చేశాను. పాదయాత్ర చేసిన నాలుగు ప్రజల్లో ఉన్నాను. నేను ఇంత చేయగలుగుతున్నాను దానికి కారణం ఇంట్లో ప్రభుత్వం తీసుకున్నాను.
క్రెడిట్ కార్డు కూడా ఆమె రమణి సహకారం లేకపోతే నేను ఇంత సేవ చేయలేదు. మా అమ్మ త్యాగాలు చేసింది కంటే బాబు గారు ఈరోజు కష్టపడి మా అమ్మ త్యాగాలు లేకపోతే బాబు గారి సినిమా లేదు. అమ్మా ఇక్కడికి చేసిన తల్లులందరి గురించిన విషయం కోరుతున్నాను, నన్ను క్షమించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం లేదు అన్న ఇప్పించారు. ఉత్తరం మిమ్మల్ని అందరూ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాము. అని మా జ్ఞానం కాదు. జూలై 2వ తారీఖు నుంచి ఇంటికి వస్తాం. ప్రశాంతంగా కూర్చొని గడిచిన సంవత్సరంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వివరిస్తాం. అన్ని చేశామని మూల్యాన్ని చేశాం. చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. బాధ్యతగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇక్కడున్న మిమ్మల్ని కొన్ని విషయాలు ఆలోచించమంటారు. కూటమి ప్రభుత్వం మీరు కొత్త మెజార్టీ గెలిపించారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 94 శాతం మీరు గెలిపించారు. నిన్న జరిగిన సమావేశాలు ఇది తెలుగుదేశం పార్టీ విజయము, జనసేన పార్టీ విజయము, భారతీయ జనతా పార్టీ విజయం కాదు, ఇది ప్రజల విజయం. రాజకీయాల్లో నేను బాధితుడినే తల్లి. 23 కేసులు పెట్టారు మన పైన. ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెట్టారు తల్లి. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఆమె పెట్టారు. బాబు రామన్న పెట్టారు, చూశారు కదా. 54 రోజులు జైలు పంపించారు. బాబు జీవన్ కూడా ఏం చేయాలి. అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టారు. మర్డర్ కేసు పెట్టి ఇబ్బంది పెట్టారు. మరి ఎంత అన్యాయం ఆలోచించారు. అందుకే మీరు మమ్మల్ని గెలిపించారు. లక్ష్య సాధింపు కోసం మేము పనిచేసినాకున్నాం. మీ దగ్గర ఉండాలి, మీ ఆశలో ఉన్నాం. మీ మనసు గెలుచుకోవాలనేది మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆర్ఎన్ఎస్ఎల్ మీ గురించే బాగా ఆలోచిస్తున్నారు, మన పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. ఎలా పెట్టుబడులు తీసుకురావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి. ఏకైక లక్ష్యంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నారు. ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేదానికి తల్లికి అందరం మీ అకౌంట్లో డబ్బులు వేసినాం. ఆనాడు వేసిన బిడ్డలు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల అకౌంట్లో డబ్బులు ఇచ్చిన హామీ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ ప్రారంభమవుతుంది. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు అందజేశాం. కానీ ఈసారి మీ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ సిలిండర్ తీసుకున్నా తీసుకోపోయినా నేరుగా మీ అకౌంట్ లో ఆ సబ్సిడీ జమ చేయాలి. ఆ డబ్బులు మీ అకౌంట్ లో ఎవరో కింద దింపనా ఫోను. ఇలా ఇచ్చిన హామీలో ఒక పద్ధతి ప్రకారం మేము నిలబెట్టుకుని ముందరికెళ్తున్నాం. గడిచిన సంవత్సరంలో రోడ్లపై ఉన్న గుండలు పూడ్చాం. అదేవిధంగా పెద్ద ఎత్తున మన ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. అందుకే సుపరిపాలనలో తొలి అడిగే వేసాం తప్ప అన్ని పూర్తి చేశాను ఏనాడు అనట్లేదు. పని చేస్తాం, అందుబాటులో ఉంటాం. ఆర్ఎన్ఎస్ఎల్ కష్టపడి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని సుపరిపాలన అంటే అందరూ ప్రశాంతంగా ఉండాలా, హాయిగా ఉండాలా. అందుకని ఎవరు వచ్చి మా గోడ బాగుపడతాడు, మా ఇంటి భూమి పత్రాలు పట్టుకెళ్ళిపోతాడు. అలాంటి వాతావరణం